సాగునీటి ఎలక్షన్స్లో పదవులు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు నిన్న జరిగిన సాగునీటి ఎలక్షన్స్లో పదవులు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీటికి సహకరించిన రైతు సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రెవెన్యూ మంత్రివర్యులు అనగాన సత్యప్రసాద్ విశాఖపట్నం కలెక్టరేట్లో గ్రీవెన్స్ తీసుకుంటారు కనుక ఎవరైనా మీ యొక్క భూముల్లో అక్రమాలు చేసినా, వారిపై ఫిర్యాదు చేసినా రావచ్చు. అలాగే నా పేరు కానీ, మా కార్యాలయం పేరు కానీ చెప్పి ఎవరైనా దందాలు చేసినా, అవినీతి చేసినా మీరు నమ్మొద్దు. మా అఫీషియల్ ఉంగటి సత్యనారాయణ, ఆయన నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. నా యొక్క ప్రోగ్రాం గురించి, నా ఇన్ఫర్మేషన్ గురించి ఆయన సంప్రదించాలి, లేదా డాక్టర్ తిరుపతిరావుని సంప్రదించండి. అలాగే నియోజకవర్గ అధికారులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, నా పేరు చెప్పి ఎవరైనా ఆఫీసర్లు ఎటువంటి ఫైరేబుల్ చేసినా మీరు పరిస్థితిలో నమ్మవద్దు అని, నియోజకవర్గ ప్రజలు కూడా నమ్మవద్దు అని తెలియజేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేస్తానని మరియు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరు డబ్బులు తీసుకున్నా నాకు సంబంధం లేదని తెలియజేసుకుంటున్నాను. పిఏ ఉంగటి సత్యనారాయణ 8919679968. నమస్కారం. నిన్న జరిగిన సాగునీటి సంఘాలు ఎటువంటి వివాదాలు లేకుండా ఏకగ్రీవం అయినందుకు ముఖ్యంగా గార మండలం, అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం రైతు సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు అంటే 17వ తారీఖున ఉదయం 10:30 నుండి 1:30 వరకు విశాఖపట్నం కలెక్టరేట్లో గౌరవ రెవెన్యూ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు వచ్చి గ్రీవెన్స్ తీసుకుంటారు కనుక మన నియోజకవర్గం నుండి ఎవరైనా ల్యాండ్ గ్రాబర్స్ బారిన బాధితులు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి గ్రీవెన్స్ ఇచ్చుకోవాల్సిందిగా నేను ప్రజలందరినీ కోరుకుంటూ, అలాగే ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడినా, సెటిల్మెంట్కి పాల్పడినా తప్పకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, నియోజకవర్గ ప్రజలందరికీ ఇంకొక విషయం నేను విన్నవించదలుచుకున్నాను. ఏంటంటే, నా పేరు చెప్పి ఎవరైనా దందాలు చేసినా, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, ఎవరైనా పైరువీలు చేసినా, నేను ఈ పని చేసేస్తానని మధ్యవర్తిత్వం ఎవరైనా చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నమ్మొద్దు. నేను కూడా అలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితే లేదు. అలాగే నేను అధికారులకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను, ఎవరైనా నా పేరు చెప్పి ఆఫీసుల్లో మీకు ఫోన్ చేసి పైరువీలు చేసి ఏదైనా చేసినట్టు కూడా ఏ అధికారి కూడా నా నియోజకవర్గ పరిధిలో వినకూడదని నేను తెలియజేసుకుంటూ, నాకు అఫీషియల్ పిఏగా ఉన్నటువంటి సత్యనారాయణ గారి వద్ద నుండి నా యొక్క ఇన్ఫర్మేషన్, నా యొక్క అవైలబిలిటీని మీరు తెలుసుకోవాలి. అలాగే తిరుపతిరావు గారు, డాక్టర్ తిరుపతిరావు గారు ఉంటారు, ఆయన కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చు నా యొక్క అవైలబిలిటీని కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ. అంతేగాని ఎవరైనా ఏ డబ్బులు ఇచ్చినా, ఎక్కడ ఏం చేసినా, ఎవరు ఎటువంటి మోసపోయినా మా ఆఫీసుకి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం ఉండదు. నా నుండి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఏ విషయంలోనైనా ముందుకెళ్ళి నమ్మాలి. కానీ ఇంక ఎవరు ఎటువంటి వారు కూడా నా పేరు చెప్పి ఉపయోగించినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దని తెలియజేసుకుంటూ, ఎవరైనా సెటిల్మెంట్లకు పాల్పడినా కూడా వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకోబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరి వద్ద నేను మరొకసారి విన్నవించుకుంటూ నమస్కారం.